Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ గుంటూరు జిల్లాలో ఒక ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపింది. సాక్షాత్తు రాష్ట్ర మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నాయకురాలు డాక్టర్ శరక్కాయల అరుణ ఓటు జాబితా నుంచి గల్లంతవడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓటరు లిస్టులో తన పేరు లేదనే విషయం తెలియడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు ఒక మాజీ ప్రజాప్రతినిధికే లేకుండా పోవడంపై ఆమె అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించిన శనక్కాయల అరుణ సోమవారం గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి స్వయంగా తరలి వెళ్లారు. ఓటరు జాబితాలో తన పేరు తొలగింపుపై అక్కడ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. మరో 2 రోజుల్లో ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగియనున్న తరుణంలో ఈ ఘటన వెలుగు చూడటం ఒకంత సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన నా ఓటే జాబితాలో లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆమె నిలదీశారు. అధికారుల బాధ్యత రాహిత్యం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. కాగా శనక్కాయల అరుణ గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకురాలు. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె ప్రజాసేవపై ఉన్నటువంటి ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఆమె ప్రతిభను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 2వ మంత్రివర్గంలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. 1999 అక్టోబర్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో శనక్కాయల అరుణ కేబినెట్ ర్యాంక్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో చంద్రబాబు కేబినెట్లోని 4 మహిళా మంత్రుల్లో అరుణ ఒకరిగా నిలిచారు. ఆమెకు అత్యంత కీలకమైన మెడికల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. ఒక డాక్టర్గా వైద్య రంగంపై ఉన్న అవగాహనతో ఆమె 1999 అక్టోబర్ నుండి 2001 నవంబర్ వరకు దాదాపు 2 ఏళ్ల పాటు మంత్రిగా సమర్థవంతంగా సేవలందించారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక గుంటూరు నగరంలో డాక్టర్గా, మాజీ మంత్రిగా అందరికీ సుపరిచితురాలైన శనక్కాయల అరుణ ఓటును ఏ ప్రాతిపదికన తొలగించారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిశీలన ఎంత అసంపూర్ణంగా సాగుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సంఘం ప్రతి ఓటును పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశిస్తున్న గ్రౌండ్ లెవెల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రతిష్టాత్మక నేతల పేర్లే మాయమవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.